ఇరాన్ యుద్ధం ముదురుతోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా యుద్ధంలోకి నేరుగా దిగితే అప్పుడు ఇరాన్ కు సపోర్ట్ గా చైనా వార్ కు దిగే అవకాశాలున్నాయని వెస్టర్న్ కంట్రీస్ లో టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు డ్రాగన్ చైనాకు సహకారం అందిస్తోందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్ కు ఈ మధ్య వచ్చిన బోయింగ్ విమానాలే ఎందుకు నిదర్శనమని అంటున్నారు. ఇంతకు ఇరాన్ కు చైనా అండగా నిలవడానికి కారణం ఆ దేశం నుంచి డ్రాగన్ చమురు దిగుమతులే కారణం అంటున్నారు. ఇక ఇరాన్ కు మద్దతుగా చైనా యుద్ధంలోకి దిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయంటూ అటు వెస్టర్న్ కంట్రీస్ లో అయితే టాక్ వినిపిస్తుంది. మరోపక్క అటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత. మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత వారం రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ఈ వారం రోజులుగా రెండు దేశాల మధ్య వందలాది క్షిపణులతో దాడులు చేస్తా పోతా ఉన్నారు. ఇరు దేశాల్లో కూడా తీవ్ర నష్టం వాటిల్లుతా ఉంది. ఒకవైపు ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల పైన ప్రపంచ దేశాలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. ఏం జరగబోతుందని చెప్పేసి ఒక ఉత్కంఠ, ఒక ఆందోళన అందరిలో ఉంది. అయితే ఈ 2-3 రోజుల పరిణామాలు చూసుకుంటే అమెరికా ఈ ఇజ్రాయెల్ తరఫున రంగంలోకి దిగి ఇరాన్ పై దాడికి దిగే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు G7 సమావేశాల నుంచి అర్ధాంతరంగా అమెరికా వెళ్లడం, వైట్ హౌస్ లోని భద్రతా సలహాదారులు చర్చించడం, అవసరమైతే ఎప్పుడు యుద్ధంలో పాల్గొనాలి, ఎప్పుడు రంగంలో దిగలది వారం రోజుల్లో కూడా మేము తేల్చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అమెరికా ప్రకటించింది. అయితే ఇదంతా ఒక వైపు ఉంటే ఇప్పుడు మరొక ఆసక్తికర అంశం ఏంటంటే ఇరాన్ కు మద్దతుగా చైనా మద్దతు ఇస్తుంది. తెర వెనుక చైనా వెనుక మొత్తం వ్యవహారం నడిపిస్తుందని చెప్పేసి కొన్ని అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్యాక్షన్ వేసిన కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా ఇరాన్ పూర్తి స్థాయిలో ఇరాన్ కు చైనా అండగా నిలుస్తూ ఉంది. సో రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో మంచి మిత్రత్వం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ఒంటరి చేసి అమెరికా, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా కుటిలంగా కుట్ర చేస్తూ దాడికి పాల్పడే యత్నం చేస్తుంది. కాబట్టి ఇక ఇజ్రాయెల్ దాడులకు అదేవిధంగా అమెరికాకు సమాధానం చెప్పేందుకు ఇరాన్ మద్దతుగా తాము ఉంటామని చెప్పేసి చైనా రంగంలో దిగినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇటీవల కాలంలో గత వారం రోజులుగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చైనా నుంచి పెద్ద ఎత్తున బోయింగ్ విమానాలు ఇరాన్ చేరుకున్నట్టుగా, యాక్చువల్ గా అవి రాడార్ లో అక్కడ ఉన్నట్టు యూరోపియన్ కంట్రీస్ వైపు వెళ్ళాలి కానీ కేవలం ఆ ఇరాన్ వద్దే ఆగినట్టుగా కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి రాడార్ లో కూడా ఒక బోయింగ్ విమానాలు ఆ ఇరాన్ వరకు చేరుకున్నాయి. అదే సందర్భంలో ఇంకా కొన్ని విమానాలు కూడా మిస్టీరియస్ విమానాలు ఇరాన్ చేరుకున్నట్టుగా కూడా ఆ ఫ్యాక్స్ కథనంలో సంచలనం కథనం వెలువరించింది. అయితే దాంట్లో ఉన్నది ఏంటంటే ఇరాన్ కు మద్దతుగా సైన్యాన్ని లేకుంటే ఇతర కొన్ని బోయింగ్ విమానాల ద్వారా తరలిస్తుందా అని చెప్పేసి ఒక అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు చైనా రంగంలోకి దిగింది. ఇప్పుడు చైనా రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది, అటు అమెరికా కూడా రంగంలో దిగితే ఇవన్నీ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనబడతాయని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నిన్న కూడా ఇరాన్ కూడా నిన్న ఇజ్రాయెల్ పై పెద్ద స్థాయిలో ఏకధాటిగా ఆ క్షిపణుల వర్షం కురిపించింది. సో అక్కడ కూడా నిన్న జరిగిన దాడిలో దాదాపు 72 మంది మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. సో వందల మంది గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రులు లేకుంటే పౌరులు ఎక్కువ ఉండేటువంటి నివాస ప్రాంతాలు టార్గెట్ చేసుకుని నిన్న ఇరాన్ ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా కూడా రెండు దేశాల్లో పరిస్థితులు చేజేయి దాటిపోతున్నాయి. ఒకవైపు మొత్తంగా కూడా రెండు దేశాలను శాంతి చర్చల వైపు, సీజ్ ఫైర్ వైపు చేయాల్సిన దేశాలు కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసి యుద్ధం ఎటువైపు ఉండాలి అని తేల్చుకునే పరిస్థితికి వచ్చింది. సో ఒకవైపు ముస్లిం కంట్రీస్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఇటు యూరోపియన్ కంట్రీస్ అంతా కూడా రెండు దేశాల మధ్య మొత్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితుల్లో పశ్చిమాసియాలో కూడా ఒక సంక్షోభం లాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే చమురు నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినటువంటి ఇక్కడ మొత్తంగా కూడా ఇప్పుడు ప్రపంచ వాణిజ్య పరంగా కూడా ఈ యొక్క యుద్ధ ప్రభావం కనబడతా ఉంది. సో చైనాకు ఇప్పటి నుంచి కూడా దాదాపుగా 40% పైగా చమురు ఇక్కడి నుంచే అక్కడికి మన
చైనా దిగుమతి చేసుకుంటుంది. సో ఇరాన్ నుంచి మంచి సత్సంబంధాలు కలిగిన నేపథ్యంలో సో ఇవన్నీ చూస్తూ ఉంటే పరిణామాలు ఈ రెండు దేశాల పరిస్థితులు కనుక ఇట్లాగే కొనసాగితే మొత్తంగా కూడా అంతర్జాతీయంగా కూడా వాణిజ్య పరంగా ఒక రకమైన సంక్షోభానికి తెరదీసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే చమురు దాదాపుగా ఈ ముస్లిం కంట్రీస్ నుంచే ప్రపంచ వ్యాప్తంగా చమురు మొత్తంగా కూడా ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది. సో ఎగుమతి చేసేది మొత్తంగా కూడా ఈ యొక్క అరబ్ కంట్రీసే. సో ఇలాంటి ముస్లిం కంట్రీస్ కి సంబంధించి ఇప్పుడు ఇరాన్ పై దాడి జరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు కూడా ముస్లిం కంట్రీస్ దాదాపు 21 దేశాలు కూడా ఇరాన్ కు మద్దతు ఇస్తున్నాయి. సో భవిష్యత్తులో ఇరాన్ కు మద్దతు సంచలన నిర్ణయాలు తీసుకుంటారా? సో వాణిజ్య పరంగా కావచ్చు, చమురు ఎగుమతుల పైన అలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఏం కాబోతా ఉంది అని చెప్పేసి కూడా ఒక చర్చకు సాగిస్తా ఉంది. ఇదే సందర్భంలో మరోవైపు అమెరికా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు, ఇరాన్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. సో మా బలగాలు త్వరలోనే యుద్ధ రంగంలోకి దిగుతాయని చెప్పేసి ప్రకటించినప్పటికీ వారం రోజుల్లో దానికి స్పష్టత ఇస్తామని చెప్పేసి అధికారికంగా ఇప్పటికే వైట్ హౌస్ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి జరుగుతా ఉంది. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించి ఇక్కడ ఇరాన్ లో టెహ్రాన్ సిటీ పూర్తిగా ధ్వంసం అయిపోయిందని చెప్పవచ్చు. అక్కడ పూర్తి స్థాయిలో జనాలు కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వందలాది వేలాది మొత్తంగా భవనాలు ధ్వంసం అయిపోయాయి. అక్కడ ఉన్నటువంటి చమురు క్షేత్రాలు ధ్వంసమయ్యి అదే సందర్భంలో అణుస్థావరాలు కూడా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది, సెంట్రిఫ్యూజులు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే అక్కడ అణుస్థావరాలను టార్గెట్ చేసుకొని ఒకవైపు ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతూ ఉంది. అయినప్పటికీ ఇరాన్ ఎక్కడ కూడా తలపడం లేదు. అంతకు మించి ఒకవేళ అమెరికా కూడా రంగంలోకి వస్తే మా ప్రతాపం ఏందో చూపిస్తామని చెప్పేసి కూడా ఇంకా హెచ్చరికలు దిగుతుండడంతో ఇది ఇప్పట్లో ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ పరిస్థితి మాత్రం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడతలేదు. అదే సందర్భంలో నిన్నటి నుంచి కూడా ఇరాన్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. సో ఇజ్రాయెల్ గనుక ఇప్పటికే నిన్న ఇరాన్ చేసినటువంటి దాడిలో ఇజ్రాయెల్ సంబంధించిన రాడార్ వ్యవస్థ మొత్తం కూడా రక్షణ వ్యవస్థ దెబ్బతిన్నదని ఒక ప్రచారం జరుగుతోంది. సో ఇదే కనుక ఇరాన్ మరొకసారి ఇట్లా కౌంటర్ అటాక్ చేస్తే ఇజ్రాయెల్ కు మరింత దెబ్బతినే అవకాశం ఉంది. సో మొన్నటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ సంబంధించినటువంటి అణుస్థావరాలు కావచ్చు, ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి చమురు క్షేత్రాలు ధ్వంసమయ్యాయి. కానీ ఇప్పుడు ఇరాన్ ఓపికతో చూసి నిన్న ఎట్ ఏ టైంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను టార్గెట్ చేసుకుని దాడులు జరిపింది. సో దాంట్లో పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. సో అమెరికా కనుక అండ లేకుంటే, యూరోపియన్ కంట్రీస్ అండ లేకుంటే ఇజ్రాయెల్ కు కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఇరాన్ మాత్రం మెట్టు దిగడం లేదు. ఇరాన్ లో ఖమేనీ సంబంధించి ఇప్పటికే సుప్రీం ఖమేనీ తాము ఏమాత్రం తలగదలుచుకోలేదు. మా దగ్గర అత్యాధునిక బాలిస్టిక్ ఫతేహ్ క్షిపణులు ఉన్నాయి. మేము కనుక ఒక్కసారి టార్గెట్ చేశామంటే 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి లక్ష్యాన్ని కూడా నిమిషాల వ్యవధిలో ఛేదించగలం, ధ్వంసం చేయగలం. అలాంటి కెపాసిటీ మా దగ్గర ఉంది. సో అనవసరంగా మాతో పెట్టుకోవద్దు, మా జోలికి వచ్చిన ఎవరిని వదిలిపెట్టమంటూ పరోక్షంగానే అమెరికా కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం ఎటుమలుపు తిరుగుతూ ఉంది. ఒకవైపు ఇరాన్ కు చైనా మద్దతు అంటున్నారు, ముస్లిం కంట్రీస్ మద్దతు అంటున్నారు, మరోవైపు ఇజ్రాయెల్ కు ఇప్పుడు అమెరికాతో పాటు బ్రిటన్ మొత్తంగా యూరోపియన్ కంట్రీస్ అని మద్దతుగా వస్తున్నాయి. సో ఇవన్నీ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో అదే జరిగితే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఒక ఇబ్బందికర పరిణామంగా మారొచ్చు. ఎందుకంటే ఇవాళ ఈ రోజుల్లో అంటే ప్రస్తుతం ఈ రోజుల్లో ఏంటంటే అందరి దగ్గర కూడా అణుబాంబులు మొత్తంగా అణ్వాయుధాలు ఉన్నాయి. సో అణ్వాయుధాల వాడకం ఈ ప్రపంచ దేశాలు ఎవరు ఒక్కరు ఆవేశపడి ఒక్కసారి అణ్వాయుధాల వాడకం మొదలు పెడితే అది మాత్రం మొత్తం ప్రపంచ మానవాళికే ముప్పుగా మారే పరిస్థితి ఏర్పడతాయి. సో ఏ ఒక్కరు అట్లా నిర్ణయం తీసుకున్నా అది ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఇరాన్, చైనా, రష్యా కూడా ఆలోచన ఉంది. సో మొత్తంగా ఇవన్నీ కూడా అణ్వాయుధాల చుట్టే ఈ రోజు యుద్ధాలు జరుగుతున్న కారణం అణ్వాయుధాలే. ఒకవేళ కనుక యుద్ధం ముయ్యాలన్నా దానికి అణ్వాయుధాలకే ఒప్పందానికి అంగీకరించడం, లేకుంటే అణ్వాయుధాలు వాడితే మొత్తంగా కూడా ప్రపంచ దేశాలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. సో అణ్వాయుధాల చుట్టే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే యుద్ధాలన్నీ కూడా అణ్వాయుధాలు వాడకం పైనే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో అదే జరిగితే ప్రపంచ దేశాల్లో ఒక్కసారి కనుక అణ్వాయుధాలు వాడడం మొదలుపెడితే ఏ దేశమైనా ఈ ప్రపంచ చిత్రపటంలో అనేక దేశాలు కనుమరుగే అవకాశం ఉంటాయి. సో చిన్న చిన్న దేశాలు కావచ్చు, పెద్దవి కావచ్చు, భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి తొందరపాటు నిర్ణయాలు ఏ దేశం తీసుకున్నా అది యావత్ మానవాళికి ముప్పుగా పరిగణించే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే పలు దేశాలు ఇండియాతో సహా
చాలా దేశాలు ఇప్పుడు ఇదే మాట చెప్తా ఉన్నాయి. సో మొన్నటి పరిస్థితుల్లో కూడా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో కూడా భారత్ పెద్ద మనసు చేసుకొని ఒకవేళ కనుక అట్లాంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో కొంత ఒక మెట్టు దిగినా ఏం కాదు కానీ ఇబ్బందికర పరిస్థితులు రావద్దు, యుద్ధం చేయదాడితే అనేక మంది వందలాది వేలాది అమాయక ప్రజలు బలవుతారు. సో అట్లాంటి పరిస్థితి కల్పించకూడదని చెప్పేసి పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ వైఖరి కఠినతరంగా ఉన్నా తీవ్రంగా ఉన్నా మొత్తంగా కూడా విద్రోహులను అదే విధంగా తీవ్రవాదం పెంచి పోషిస్తున్నా వారి విషయంలో కాస్త మెట్టు దిగడానికి కారణం కూడా చేయి దాటొద్దు పరిస్థితి. ఆ పరిస్థితి చేయి దాటితే అది మొత్తానికి కూడా ముప్పు వస్తుంది, ముప్పుగా పరిగణిస్తుంది. కాబట్టి మోడీ ఒక అడుగు వెనుకేశారని చెప్పవచ్చు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజెంట్ గనక అన్ని దేశాలు కూడా ఖచ్చితంగా ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో ఒక అడుగు ముందుకేసి చర్చలకు సామరస్యకంగా సమస్యను పరిష్కరించగా బాగుంటుందని చెప్పేసి అన్ని దేశాలు భావిస్తున్నాయి. సో మొత్తానికైతే ఈ 2-3 వారం రోజుల్లో మాత్రం చాలా కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. చైనా ఇక బహిరంగంగానే, ఎందుకంటే ప్రచారం జరుగుతున్నాయి, ఇప్పుడు చైనా బహిరంగంగా ఏదైనా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంటుందా, లేకుంటే అమెరికా ఏం చేయబోతుంది, ఇవన్నీ కూడా తేలాలంటే ఈ వారం రోజుల్లో చాలా అత్యంత కీలకమైన పరిణామాలు సంభవించే అవకాశం కనబడతాం సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.